పంతులు గారు సిద్ధు తులసి వాళ్ళతో ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఎవరైతే బ్రహ్మముడి వేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళ బంధం 7 జన్మల వరకు విడిపోకుండా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కూడా బ్రహ్మముడి వేసుకుని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. సిద్ధు తులసి వైపే చూస్తూ ఉంటాడు. తులసి నడుస్తూ ఉండగా అక్కడ చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేయడంతో కాలు జారి కింద పడబోతున్న తులసిని సిద్ధు గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదే గుడికి నరేష్ కూడా వస్తాడు. నరేష్ సిద్ధుని తులసిని అలా చూసి షాక్ అవుతూ, ఇదేంటి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో వీడు రొమాన్స్ చేస్తున్నాడు, నేను ఇప్పుడే వీళ్ళ అంతు తెలుస్తాను, ఇదేంటని తన ఇంట్లో వాళ్ళని నిలదీస్తాను అని చెప్పి నరేష్ వాళ్ళిద్దరిని వీడియో తీస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.